హాయ్ గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందర. నా పేరు చానియస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో బేసిక్గా ఎస్ఏపి S4 హనాకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అనమాట. ఎస్ఏపి S4 హనా అనేది గ్రూప్ రిపోర్టింగ్లో మనకి చూసినట్లయితే సెపరేట్ టూల్స్ని యూజ్ చేసేవాళ్ళు. బీపీసీ అని చెప్పి లేదా BW, ఈ రెండింటిని బిజినెస్ వేర్ హౌస్ అంటారు. ఈ రెండింటిని యూజ్ చేసి మనకి గ్రూప్ రిపోర్టింగ్ అనేది ఫైనలైజ్ అయ్యేది. కాబట్టి మీ కోపా రిపోర్ట్స్ కూడా BWకి ఫ్లో అవుతాయి అనమాట జనరల్గా చూసినట్లయితే. BW టీమ్ అనేది డేటా మొత్తం వేర్ హౌస్ అనమాట. దీనికి సంబంధించి మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది ఒక సెపరేట్గా మనం ఒక మాడ్యూల్ కింద, ఒక టూల్ కింద మనం చూసిన SAP S4 HANA BW కూడా ఉంది మనకి. ఇప్పుడు ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే SAP S4 HANAలో గ్రూప్ రిపోర్టింగ్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. కాబట్టి సెపరేట్ టూల్స్ BPC కానీ లేదా BWని మనం యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తయారు చేశాను. అలాగే మీరు చూసినట్లయితే అంతకుముందు మనకి ప్లాన్ అంటే మన యాక్చువల్ డేటా వచ్చేటప్పటికి ఏసీ డోకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఏసీ డోకాలో. అలాగే ప్లాన్ డేటా వచ్చేటప్పటికి మీకు ఏసీడిఓసిపి అని ప్లాన్ డేటా అంటారు. దీంట్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఈ రెండింటి నుంచి మనకి యాక్చువల్ డేటాని, ప్లాన్ డేటాని రెండింటిని గ్యాదర్ చేసి కన్సాలిడేషన్ చేయడానికి ఒక సెపరేట్ టేబుల్ ఉంది. ఏసీడిఓసియు అనేది మీకు ఈ టూల్ ద్వారా, అంటే ఈ టేబుల్ ద్వారా మనకి డేటా అనేది పుల్ చేసి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని గ్రూప్ రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల్ని, ఇంపార్టెంట్ అప్డేట్స్ని రానున్న రోజుల్లో మీకు ఇవ్వబోతున్నాం. కంప్లీట్గా అప్ టు డేట్ ఉంటాం. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లు వెంటనే షేర్ చేసుకోండి. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్.